హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీహరి సమిడిపోయిన. వెల్కమ్ టు లైన్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్. ఈరోజు మనము ఇంట్రాడే కోసంగా బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీలో కొన్ని డ్రా లైన్స్ అయితే డ్రా చేసుకున్నాం. ముందైతే మనము బ్యాంక్ నిఫ్టీలో కొన్ని డ్రా లైన్స్ అయితే డ్రా చేసుకోవడం జరిగింది. చూడవచ్చు మీరు, మార్కెట్ మొన్న ఫ్రైడే ఇదే ప్లేస్లో క్లోజ్ అయింది. మన ఈ రెండు ఎల్లో లైన్స్ మధ్యలోనే మార్కెట్ అయితే క్లోజ్ అయింది. ఇవి ఈరోజు ఇంట్రాడే కోసంగా మనం బ్యాంక్ నిఫ్టీలో డ్రా చేసుకున్నటువంటి డ్రా లైన్స్. అదేవిధంగా నిఫ్టీలో కూడా మనం కొన్ని డ్రా లైన్స్ అయితే డ్రా చేస్తున్నాం. అవి కూడా చూడవచ్చు. ఇవి మనం నిఫ్టీలో డ్రా చేసుకున్నటువంటి డ్రా లైన్స్. ఈ ఎల్లో లైన్ మొన్న ఫ్రైడే ఎక్కడైతే క్లోజ్ అయింది మార్కెట్ అక్కడ డ్రా చేశాను. ఈరోజు కూడా మన ఇంట్రాడే కోసంగా నిఫ్టీలో కూడా మనం లైన్స్ అయితే డ్రా చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మీరు ఈ లైన్స్ అన్నీ కూడా మీ ఒక చార్ట్లో డ్రా చేసుకొని ప్రతి లైన్ కూడా మనకు సపోర్టు అండ్ రెసిస్టెన్స్గా వర్క్ చేస్తూనే ఉన్నాయి. కాబట్టి ఈ లైన్స్ అయితే డ్రా చేసుకొని మార్కెట్ యొక్క బిహేవియరు మన లైన్స్ ఎలా మ్యాచ్ అవుతున్నాయో చూడండి. ఈరోజు మార్కెట్ కొంచెం డౌన్లో ఓపెన్ అయ్యేటువంటి సూచనలు అయితే కనపడుతూ ఉన్నాయి. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మనకు డౌన్లో ఓపెన్ అయినా, అప్లో ఓపెన్ అయినా, ఫ్లాట్గా ఓపెన్ అయినా, ఏ విధంగా ఓపెన్ అయినా కూడా మార్కెట్ మనమైతే ఒక 15 మినిట్స్ ఆర్ 30 మినిట్స్ అయితే మార్కెట్ని అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేస్తూ ఈ 15 మినిట్స్లో మనకు ఏర్పడినటువంటి క్యాండిల్ని ఏ విధంగా ఏర్పడుతుందో చూసి తర్వాత వచ్చే ఒక క్యాండిల్ని బట్టి మనం ట్రేడ్ ప్లాన్ అయితే చేయాల్సి ఉంటుంది. అంతేగాని తొందరపడి స్టార్టింగ్లోనే మార్కెట్ స్టార్ట్ అవడంతో మీరు ట్రేడ్ ప్లాన్ చేయకండి. ఆ టైంలో చాలా వాలటాలిటీగా ఉంటుంది. కాబట్టి మనం ఈరోజు నిఫ్టీలో కానివ్వండి, బ్యాంక్ నిఫ్టీలో కానివ్వండి, మనం డ్రా లైన్స్ అయితే పంపించున్నాం. వాటిని మీ చార్ట్లో అదేవిధంగా డ్రా లైన్స్ అయితే డ్రా చేసుకొని మార్కెట్ యొక్క బిహేవియర్ని బట్టి మన లైన్స్ ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుంది, ఎక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటుంది, ఏ లైన్ క్రాస్ చేస్తే ఎక్కడికి వెళ్తుంది అనేది మీరు క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తూ ట్రేడ్ సెటప్ అయితే చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మన వీడియోస్ చూస్తూనే ఉండండి. మన వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.